నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏదైతే హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ ఏదైతే నాగార్జున గారితో ఉందో దాన్ని కూల్చివేత సంబంధించి ఇప్పుడు తన మాజీ కొడలైన సమంత గారి ఎంట్రీ కూడా అవ్వడం జరిగింది. ఇంతకీ సమంత ఎంట్రీ ఎందుకైంది ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల ఏదైతే జరిగిందో అది మనం చూసాం, మొన్న జరిగింది శనివారం రోజున. సో దానిలో ఇప్పుడు సమంత గారి పేరు వినిపిస్తుంది. ఎందుకు మళ్ళీ సమంత గారు ఇందులో తన పేరు వినిపించడం ఎందుకు? దీనికి ఈ కథ వెనకాల ఏంటి, అసలు కారణాలు ఏంటి? హైడ్రా ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చేసిందో అది చాలా అంశం నడుస్తుంది, సీరియస్ వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు కోర్టుకి వెళ్ళి హై స్టే తెచ్చుకునే లోపే మధ్యాహ్నంకి ఎప్పుడో ఇంకా కోర్టు స్టే ఇచ్చింది. ఆల్రెడీ ఉదయమే 3-4 అవర్స్లో కూల్చేశారు. సో దాని మీద కొంచెం ఎవరికైనా పెయిన్ ఉంటుంది కదా వాళ్ళు కట్టుకునేది. బట్ హైడ్రా వాళ్ళ ఆరోపణలు ఏంటంటే వాళ్ళకు కేటాయించబడింది ఏదైతే ఉందో వాళ్ళకి పక్కాగా పట్టాపత్రం ఏదైతే ఉందో పట్టాల వరకు ఉంది. బట్ అది కాకుండా సుమారుగా 3 ఎకరాల చెరువు స్థలం కుంటలతో సహా కబ్జా చేసి ఒక లేక్ వ్యూ బిల్డింగ్ లాగా ఒక షెడ్ లాగా వేసేసి ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ లాగా నిర్మించారు. అది కరెక్ట్ కాదని మేము సూచనలు చేసాం. బట్ ఆయన పట్టించుకోలేదు. స్టే తెచ్చుకుంటాము, లేదంటే పై వాళ్ళతో మాట్లాడిస్తాము, వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపిస్తాము అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ అది కరెక్ట్ కాదు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఎవరు వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మరలా గతం 2014లోనే హైకోర్టు ఆదేశించినా కూడా 10 ఏళ్లుగా కేటీఆర్ గారు కానీ పిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడ స్పందించలేదు. అంటే కేటీఆర్ గారి అంశమే ఎందుకు తెర మీదకి వస్తుందంటే కేటీఆర్ గారు ఇండస్ట్రీ వ్యక్తులతో కూడా చాలా వరకు చనువులు పరిచయాలు ఉన్నాయి, ఆయనకి ఆ చనువు ఉంది. సో అందుకు ఈయన ఎందుకు స్పందించలేదా ఏంటి అనేది కూడా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే ఎప్పుడైతే నాగార్జున గారి అంశం కూల్చేశారో ఇప్పుడు గతం అన్నీ తెర మీదకి వస్తుంది. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఒకసారి ఇలాగే చిరంజీవి నాగార్జున గారు కేసీఆర్ గారు కలిశారంటే వాళ్ళు ఏదో భూముల కోసం దేనికోసం కలిసి ఉండొచ్చు, నన్ను అందుకే పిలవలేదని ఆయన వ్యాఖ్యానించడం. అది ఇప్పుడు నెటిజన్స్ నాగార్జున గారు ఫోటో పెట్టి బాలయ్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే గతంలో సమంత గారికి నాగార్జున గారు కోడలుగా ఉన్నప్పుడు, చేతు భారీగా ఉన్నప్పుడు 2022 ముందు ఇట్లాగే చేనేత కార్మికు సంబంధించి సమంత గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించిందంట. సో అలా అలాగా నియమించడంలో దీని ఆంతర్యం ఏంటని ఇప్పుడు మన ప్రజెంట్ ఎంపీ రఘునందన్ గారు, బీజేపీ ఎంపీ గారు కూడా ఇండైరెక్ట్గా సెటైర్లు వేశారు. ఆయన చాలా మంచి వాక్చాతుర్యం ఉన్న వక్త కాబట్టి ఆయన కూడా అన్నారు. అంటే ఏంటి, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజకీయానికి సంబంధించిన వీళ్ళకి వాళ్ళకి ఏంటి రిలేషను, వాళ్ళకున్న కబ్జాలని వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఉండడం కోసమే ఈ విధంగా చేశారా, లేదంటే వాళ్ళకి పెర్మిషన్లో వాళ్ళకి పదవులు ఇచ్చుకునే విధంగా సమంతకి ఈ విధంగా ఇచ్చారా అక్కినేని గారి కోడలుగా అని ఇవన్నీ ఒక్కొక్కటి కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇంకో అంశం కూడా వస్తుంది. ఇంతకుముందు ఎవరో చెప్పారు, సమంత గారు అయిపోయింది సీన్, అక్కడికి అయిపోయాయి. ఇప్పుడు ఆ విడాకులు కూడా అయిపోయాయి. ఇప్పుడు శోభిత గారితో అయింది. శోభిత గారితో ఇస్తాదు అనుకోగానే నాగార్జున గారికి పెద్ద దెబ్బ పడింది. అసలు ఆమె ఉన్నప్పుడు ఏ సమస్య లేదు, ఈ వచ్చాక ఇట్లా అంటే అట్లా ఆపాదించేస్తారు. బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనేస్తారు. కానీ దానికి దీనికి పెట్టకూడదు, తప్పది. మనం ఏం చేయలేం. ఎందుకంటే అదంతే కొన్ని మానవ నైజం. అది టైం బట్టి కూడా అనుకోవచ్చు. ఒకవేళ నాగార్జున గారి టైమే బాగాలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఇదో వ్యవహారం మీద నాగార్జున గారు ఇట్లా తప్పు చేశారు, కబ్జా చేశారు, అంత హీరోగా ఉండి అందరికి ఇన్స్పైర్గా ఉండాల్సిన వ్యక్తి, అంత సీనియర్ మోస్ట్ స్టారు, అందరికి ఇన్స్పైర్గా ఉండాల్సిన ఆయనే కబ్జా చేశారంటే అటువంటి వ్యక్తి రేపు పొద్దున్న సినిమాల్లో ఎటువంటి సందేశాలు ఇస్తారు అనే అంశం మీద తెర మీదకి వస్తుంది. మరోవైపు ఆయన ఎవరు హేతువాది బాబు గోగినే, ఆయన కూడా ఏమన్నారు, ఆయన ఒకప్పుడు అదే నాగార్జున గారు హోస్టింగ్ సంబంధంలో కూడా బిగ్ బాస్ కూడా చేశారు. సో అటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి నువ్వు తప్పు చేసావు, ఇది తప్పు చేసావు అని కంటెస్టెంట్ని పాయింట్అవుట్ చేసి ఎలా చెప్పగలుగుతాడు ఆయన? ముందు ఆయన తప్పించాలి, కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం కాదు, హోస్ట్ను కూడా ఎలిమినేట్ చేయాలన్నట్టుగా ఆయన. అంటే ఎవరికి తోచింది వాళ్ళు ఇవాళ రేపు సోషల్ మీడియా వేదికగా ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు రుద్దుతూనే ఉన్నారు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. ఈవెన్ మీడియా కూడా వాళ్ళకు ఒక సొంత అభిప్రాయాన్నో వాళ్ళకు లేదా వాళ్ళు ఒక పార్టీకి ఫేవరెట్గా సపోర్ట్గా మాట్లాడే విధానాన్నో ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని చెప్పి ప్రజల మీద తోసేసి వీళ్ళు చూపించుకుంటున్నారు. ఇప్పుడు పలానా దగ్గర ఈ ఇష్యూ నడుస్తుంది, ఇది తప్పు అని చెప్పడం, దీని మీద అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు అన్నట్టు చెప్తారు. ఒక 2-3 బైట్స్ తీసుకొని. సో మీడియా కూడా
ఒక వైపే ఏకపక్షంగానే వ్యవహరిస్తుంది అనేది కూడా చాలా విమర్శలు మనం చూస్తున్నాం. అవును. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరికి తోచింది వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఏదంటే మనిషి ఒక కెరీర్ అంతా బాగానే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారిగా ఒక ఇష్యూ వచ్చేసరికి ప్రతి ఒక్కడు కూడా ఇంకేమున్నాయి, ఈయనకి మచ్చలే ఉన్నాయి, ఆ తెల్ల కాగితం అంతా వదిలేస్తారు. ఈయన ఏం తప్పు చేశాడు, గతంలో ఏం మిస్టేక్స్ చేశారు, ఓహో అందుకే సమంత విడిపోయిందా, అందుకే చేతు విడిపోయాడా, ఇవన్నీ ఆ కుటుంబం వ్యవహారాలకి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్లకి జత చేసి మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె వచ్చిన దాని వల్ల ఏమో పెద్ద ఇష్యూ అవ్వాల్సింది చిన్నదాంతో పోయిందేమో అలా కూడా అనుకోవచ్చుగా. ఆమె వచ్చింది అవడం వల్ల కూల్ చేశారని అనడం, ఆ మీదకి బ్యాడ్ గా దురదృష్టవంతురాలు, చెడ నక్షత్రం, ఇట్లాంటివి కరెక్ట్ అంటే కాదు. ఇక్కడ ఏదైతే వేణుస్వామి మనం చూసాం ఆ ఇష్యూ అది ఎక్కడ స్టార్ట్ అయింది, అది అది ఆయన ఏ టైంలో చెప్పడో తెలియదు కానీ ఇప్పుడు అసలు మామూలు దుమారం అయితే కాదు. ఆయన మాటలకి వీళ్ళు ఇలా మాట్లాడడం, కొంతమంది ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏదో లూప్ దొరికినట్టే అయిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే జనాల యాటిట్యూడ్ కూడా, ఎవడో వచ్చి సార్ నేను పులి చూశాను అంటాడు, అదిగో పులి అనగానే పక్క నుంచి ఇదిగో తోక కనబడుతుంది అంటాడు. వాడు తోక కూడా కనబడదు, అదిగో పులి అంటే ఇదిగో తోక అని ఊర్లలో సామెత చెప్తారు. సో అట్లాగా ఒకదాన్ని బేస్ చేసుకొని కథలుగా అల్లేస్తూ వాళ్ళకి ఆపాదించేస్తూ వాళ్ళకి రకమైన వాళ్ళ మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు లేదా రాజకీయ నాయకులు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియా అలాగ ఉంది, అంత స్ట్రాంగ్ లేకపోతే ఎవరు నిలబడలేరు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా 10 ఏళ్ల పాటు ఎలాగా ఉతికారేశారు సోషల్ మీడియాలో. అది ఇది 3 పిల్లలు 4 పిల్లలు, సీరియస్నెస్ లేదు, మెంటలోడు పిచ్చోడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన్ని లోకేష్ గారిని ఎంత చేశారు, వాళ్ళిద్దరినీ ట్రోల్ చేసినట్టుగా ప్రపంచానికి ఎవరికి చేస్తుంటారు. లోకేష్ గారిని అయితే ఆయన తల్లిని కూడా వదలలేదు. బట్ ఎంత స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు ఇప్పటికీ నిలబడగలిగారు. సో సినిమా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బట్ ఆవిడ వెళ్ళిపోవడం వల్ల ఇది కూల్చేశారు, ఈవిడికి అడుగు పెట్టింది అందుకు పోయింది అనేది నేను యాక్సెప్ట్ చేయను. కాకపోతే మిస్టేక్స్ అన్నది జరుగుతుంటాయి. అంతకుముందు అన్నపూర్ణ 7 acres విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా ఇష్యూస్ జరిగాయని కూడా విన్నాను. మన మాజీ మంత్రి బొత్స గారికి అని కూడా అప్పుడు కూడా కొన్ని పేపర్లో వచ్చాయి. బొత్స గారు కుటుంబ సభ్యుల కోసం వాళ్ళకో ఏదో జరిగింది అన్నాడు. బట్ దీంట్లో వాస్తవం ఎంత ఉందని మనకు తెలియదు. సో ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారుతుండి విన్నప్పుడు కూడా ఈ జనాలు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ లేదంటే ఇలా కన్వెన్షన్ సెంటర్ పెట్టి నడిపించుకునే వాళ్ళు కానీ ఎంతకని అన్ని ప్రభుత్వాలని అందరు రాజకీయ నాయకులను కూడా సాటిస్ఫై చేయగలుగుతారు, ఎంతమందితో రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను నీతో రిలేషన్ మెయింటైన్ చేయగానే వెంటనే పక్క వాళ్ళతో బ్యాడ్ అయిపోయినట్టున్నా కాదు కదా. మీరు పదవిలో ఉన్నారు కాబట్టి మీతో ఆ ర్యాపో ఉంటుంది. మీరు తప్పకుండా ఎవరు పదవులు ఉంటే వాళ్ళతో ఉంటుంది. ఒక సినిమాకి కూడా ఒక హీరోకి ఈ సినిమా హిట్ ఏంటంటే ఇమేజ్ హిట్ అవ్వకపోతే ఆ హీరో ఉండి పట్టించుకోరు, ఏదైనా అంతే. సో దాన్ని ఇది ఇట్లా వాళ్ళ పర్సనల్ ఇష్యూని వాళ్ళ జాతకాలకి ఆపాదించడం, సరిగ్గా వేణుస్వామి గారు ఇలా చెప్పారు కదా అందుకే ఇలా జరుగుతున్నాయేమో, ఇది అంతం కాదు ఇది ఆరంభం అని ఎట్లాగా ఆపాదించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బట్ జరుగుతుంటాయి ఇలాంటివి పొలిటికల్ కానీ బిజినెస్లో కానీ అడ్డీల్స్ వస్తుంటే అవన్నీ ఓవర్కమ్ అవ్వాలి. అది నాగార్జున గారికి ఎలాగో తెలుసు ఎలా ఓవర్కమ్ అని, ఇప్పుడు ఉన్న వ్యక్తి కాదు కదా, అన్ని విషయాలు తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ను కూడా చాలా చక్కగా వ్యవహరిస్తున్న వ్యక్తి కాబట్టి, చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి, వ్యవహారం అంటే తెలుసు, బిజినెస్ అంటే తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు కాబట్టి ఇవన్నీ ఓవర్కమ్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.